ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నంలో కొత్తగా డెవలప్ చేస్తున్న 7 రోడ్లలో ఒక రోడ్డు అయిన అడవివరం గండిగొండ రోడ్ని చూడబోతున్నాం. అలానే కన్స్ట్రక్షన్ స్టేటస్ ని తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసే ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన విశాఖపట్నం ఎంతగానో డెవలప్ అవుతుంది. ఇలా డెవలప్ అవుతున్నప్పుడు మనకి ట్రాఫిక్ కష్టాలు తగ్గాలంటే కొత్త రోడ్లు డెవలప్ అవ్వాలి. సో ఈ కొత్త రోడ్లు డెవలప్ చేయడానికి VMRDA దాదాపుగా 15 రోడ్లు శాంక్షన్ చేసింది. ఈ 15 రోడ్లలో 7 రోడ్ల కన్స్ట్రక్షన్ మొదలయ్యింది. ఇందులో మొదటిగా మన అడవివరం నుంచి గండిగొండం రోడ్డు అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో ప్రస్తుతం అక్కడ జంగిల్ క్లియరెన్స్ జరుగుతుంది. ప్రస్తుతం ఆ రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది, ఎంతవరకు జంగిల్ క్లియరెన్స్ జరిగింది, అండ్ అలానే ఆ రోడ్డు ఎంత వెడల్పు ఉండబోతుంది అనేది మొత్తం అంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూస్తాం, తెలుసుకుంటాం. అలానే మన అడవివరం జంక్షన్ నుంచి గండిగొండం జంక్షన్ దాకా కంప్లీట్గా మనం స్కై వ్యూలో అండ్ అలాగే రైడ్ వ్యూలో చూస్తాం. ఈ రోడ్ కంప్లీట్ అవ్వడం ద్వారా చాలా మందికి భోగాపురం ఎయిర్పోర్ట్కి కానీ అటు శ్రీకాకుళం వైపు వెళ్ళాలన్నా ఇటు అనకాపల్లి వైపు వెళ్ళాలన్నా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ప్రస్తుతం అక్కడ సింగిల్ రోడ్ ఉంది. ఈ సింగిల్ రోడ్ని 4 లేన్గా డెవలప్ చేయబోతున్నారు. మరి మన విశాఖ వాసులందరికీ కూడా ఈ రోడ్ ఎక్కడుందో తెలుసు. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి ఈ రోడ్ ఎక్కడుందో తెలియదో తెలుసుకోవడానికి మనం మ్యాప్లో ఈ రోడ్ని చూద్దాం. మరి చూద్దామా? చలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాప్కి వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా, ఇదే మన గండిగొండం. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మన అడవివరం జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా గండిగొండం జంక్షన్ దాకా ఈ రోడ్ని అయితే వేస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్గా ఈ రోడ్ ఎక్కడ ఉంటుందంటే మన సింహాచలం ఉంది కదా, సింహాచలం దగ్గరలోనే అడవివరం జంక్షన్ ఉంటుంది. మనం హనుమంతుడికి వెళ్తున్నప్పుడు ఆ జంక్షన్ నుంచి అలా మనం ముందుకు వెళ్ళామంటే మన గండిగొండం జంక్షన్ వస్తుంది. మొత్తం 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 8 కిలోమీటర్ల తర్వాత నేషనల్ హైవే 16 అయితే వస్తుంది. ఈ నేషనల్ హైవే 16 నుంచి మనం డైరెక్ట్గా మన ఆనందపురం కానీ ఇటు అనకాపల్లి కానీ వెళ్ళొచ్చు. ఈ జంక్షన్ నుంచి మనం సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి. మనం హైవే ఎక్కాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి గండిగొండం నుంచి మన అక్కిరెడ్డిపాలెం ఉంది కదా, అక్కిరెడ్డిపాలెం దాకా వచ్చి అక్కడి నుంచి అలా మనమైతే హైవేలో ఎంట్రీ మనం టువర్డ్స్ మన అనకాపల్లి టువర్డ్స్ మన ఆనందపురం వెళ్ళొచ్చు. అండ్ ఈ రూట్ మధ్యలోనే ఒక స్వామివారి టెంపుల్ ఉంది. అదే మన కాలభైరవ స్వామివారి టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా, భైరవ్ వాక్ అని ఉంది. ఈ భైరవ్ వాక్ ద్వారా మన వెహికల్స్ ఆపి ఇక్కడ నుంచి స్వామివారి టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. కొండల మధ్యలోంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు స్వామివారి దర్శనం కలుగుతుంది. సో ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్తే ఈ స్వామివారి దర్శనం మిస్ అవ్వద్దు. అండ్ అలానే ఈ స్వామివారిని మీలో ఎంతమంది దర్శనం చేస్తున్నారో కామెంట్ చేయండి. మీరు కనుక ఈ స్వామివారి టెంపుల్ చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో చూసారుగా మ్యాప్లోని ఈ అడవివరం రోడ్ని అయితే. సో ఇప్పుడు మనం అయితే విజువల్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్ వ్యూలో చూపించాను మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రావెల్ చేస్తున్నాం అనేది. అండ్ అలానే ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందనేది క్లియర్గా చూపించాను. సో ఇప్పుడు మనమైతే డీటెయిల్డ్గా అడవివరం జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా గండిగొండం జంక్షన్ దాకా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తుంది అయితే మన అడవివరం జంక్షన్. ఈ జంక్షన్ నుంచి మనం సింహాచలం నుంచి వస్తున్నట్లయితే రైట్ తీసుకున్నప్పుడు టువర్డ్స్ మనం ఎక్కడికి వెళ్తామంటే హనుమంతువాక జంక్షన్ వైపు వెళ్తాం. మీరు చూస్తున్నట్లయితే కంప్లీట్గా BRTS రోడ్ అయితే ఉంటుంది. ఈ రూట్లో మనం అలా వెళ్తే హనుమంతువాక అలా సిటీలోకి వెళ్ళొచ్చు. ఇంకొక వైపు మనం చూస్తున్నట్లయితే టువర్డ్స్ మన సింహాచలం రోడ్ వైపు. ఈ రోడ్ కూడా రీసెంట్గా డెవలప్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది డెవలప్ చేసిన తర్వాత. ఈ రోడ్ వీడియో మీరు చూడాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి. అండ్ మళ్ళీ రోడ్ డెవలప్ అయిందో చూడాలనుకుంటే కామెంట్ చేయండి, నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు మనమైతే మన అడవివరం జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా గండిగొండం జంక్షన్ దాకా ట్రావెల్ చేయబోతున్నాం. ఈ మధ్యలో వచ్చే ఊర్లని అండ్ ప్రముఖమైన ప్లేసెస్ని అలానే ఈ రోడ్ని సింగిల్ రోడ్ నుంచి 4 లేన్గా డెవలప్ చేయబోతున్నారు. అక్కడ ప్రస్తుతం జరుగుతున్న వర్క్ని కంప్లీట్గా చూస్తాం. సో ప్రస్తుతం మనం అయితే స్టార్ట్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీకు చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టు. ఒకవైపు మొత్తం చెట్లను అయితే తీస్తున్నారు అండ్ కంప్లీట్గా ఈ ఎక్స్టెన్షన్ అయితే జరుగుతుంది. నా ప్రీవియస్ వీడియోలో ఇది నేను చూపించినప్పుడు చాలామంది వర్క్ ఏం జరగట్లేదు అన్నారు. బట్ ఇప్పుడు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఎలాంటి వర్క్ జరిగిందనేది. ఈ ఏరియాలో కంప్లీట్గా మనం చూస్తున్నట్లయితే చాలా వరకు మొత్తం అడవే ఉంటుంది. ఇంతకుముందు ఈ రోడ్లో అంటే 2000s 1990s ఆ టైంలో ఈ రోడ్లో వెళ్ళాలంటే చాలా భయపడే వాళ్ళంట. కానీ ఇప్పుడు చాలా వరకు ట్రాఫిక్ పెరిగింది అండ్ చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పటికీ చాలామందికి ఈ రూట్లో నైట్ టైం వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. అలా మీలో ఎవరైనా ఫీల్ అయితే కామెంట్ చేయండి.
సో ఇంకా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి ఈ రోడ్లో జరిగే వర్క్ క్లియర్గా అర్థమవుతుంది. ఇది కంప్లీట్గా మనకి మన అడేవన్ జంక్షన్ నుంచి గండిగొండం దాకా ఉంటుంది. టోటల్ 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మధ్యలో మనకి కాలభైరవ స్వామివారి ఆలయం అయితే వస్తుంది. అలానే ఎస్ఆర్పురం అనే విలేజ్, ఇంకా దబ్బందకు వెళ్ళే రోడ్డు, ఈ ఊర్లన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్యూచర్లో ఈ రోడ్ ఎలా ఉండబోతున్నది. కంప్లీట్గా 4 లేన్ రోడ్ అయితే ఉంటుంది. దాదాపుగా 80 నుంచి 100 అడుగుల వరకు ఉంటుంది. సో ఇంకా మనం చూసుకోవచ్చు, మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది ఆ ముందున్న జంక్షన్ అయితే. ఆ జంక్షన్ నుంచి మనమైతే కాలభైరవ స్వామివారి ఆలయానికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి అలా మన లోపలికి వెళ్తే స్వామివారి ఆలయానికి అయితే వెళ్తాం. అక్కడ నుంచి దాదాపుగా 900 మీటర్లు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ నడుచుకొని స్వామివారి దర్శనానికి మనం వెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది అక్కడ ఎలా ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు అనేది. అంటే రోడ్ వైడనింగ్ కోసం చెట్లు నరుకుతున్నారు అండ్ అలానే కంప్లీట్గా జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఈ ప్లేస్ ఉంది కదా, ఇదంతా కూడా రోడ్ అయితే రాబోతుంది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చేయాల్సింది కన్నా కొంచెం వెడల్పుగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ సర్వీస్ రోడ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఇంకా క్లియర్ కనిపిస్తుంది. మనం వెనక్కి వచ్చి మళ్ళీ చూద్దాం ఇక్కడ ఎలా ఉంది. అండ్ అలానే కాలభైరవ స్వామివారి ఆలయం కూడా మీకు చూపిస్తాను. మనం వెనక్కి వెళ్తున్నప్పుడు మనకి స్వామివారి ఆలయం కనిపించదు, కానీ ఆలయం ఎటువైపు ఉంటుందని మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ చేశారు. అంటే రోడ్డు వెడల్పు కోసం కంప్లీట్గా అది మొత్తం చెట్లను తీశారు. అంటే మొత్తం జంగిల్ కదంతా, ఆ జంగిల్ని క్లియర్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో కొన్ని చెట్లు అయితే ఉన్నాయి, ఆ చెట్లను కూడా ఫ్యూచర్లో తీసేస్తారు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ కొండల మధ్యలోనే స్వామివారి ఆలయం అయితే ఉంటుంది. నేనైతే టెంపుల్కి ఒకసారి వెళ్ళాను. మీరు కనుక వెళ్ళాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, ప్రీవియస్ వీడియో, ఆ వీడియో చూడొచ్చు. అండ్ అలానే మీరు ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మీకు చూపించే జంక్షన్, ఆ జంక్షన్ నుంచి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్తే స్వామివారి ఆలయానికి వెళ్ళిపోతారు. మన బిఎంఆర్డిఏ ప్లాన్ ప్రకారం చూస్తున్నట్లయితే మన జుత్తాడ్ నుంచి ఈ రోడ్డు కూడా కనెక్షన్ ఉంది. అలానే మన జుత్తాడ్ నుంచి ఎగ్జాక్ట్గా వేపకొండ రోడ్ వేస్తున్నారు కదా, ఆ రోడ్డు కూడా కనెక్షన్ ఉంది. ఇక్కడ మీకు లెఫ్ట్ కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ తీసుకొని మీరు లోపలికి వెళ్ళారంటే మీరు ఎగ్జాక్ట్గా మన జుత్తాడికి వెళ్తారు. అండ్ అలానే అక్కడ ఇంకొక రూట్ ఉంటుంది, అలా వెళ్తే మనం చిన్నమచ్చుడువాడ తర్వాత పెందుర్తి వెళ్తాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ముందు ఊరు కనిపిస్తుంది. అండ్ ఊరికి ముందు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇదంతా కూడా జంగిల్ క్లియరెన్స్ అయితే అయ్యింది. సో కంప్లీట్గా ఇదంతా కూడా మనకి 4 లేన్ రోడ్ అయితే వస్తుంది. ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ రోడ్లో ట్రాఫిక్ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రూట్లో ఎక్కువగా కాలేజ్ బస్సులు వెళ్తాయి, ఇంకా నార్మల్ ట్రాఫిక్ వెళ్తుంది, బైకర్స్ వెళ్తారు, ఇలా చాలామంది వెళ్తారు. ఈ లెఫ్ట్లో అయితే ఒక ఊరు ఉంది కదా, ఈ ఊరి పేరు ఎస్ఆర్పురం. ఈ ఎస్ఆర్పురం నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే ఒక జంక్షన్ అయితే వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ గురించి మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. ఆ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే అలా దబ్బంద, అక్కడ నుంచి మన విశాఖపట్నంలోని డీప్ ఫారెస్ట్లోకి మనం వెళ్తాం. ఆ డీప్ ఫారెస్ట్లోంచి మనం మధురోడ్ వెళ్ళొచ్చు, కానీ పర్మిషన్స్ అయితే ఉండాలి. మరి మీలో ఎవరైనా అలా ట్రావెల్ చేసలేదనేది కామెంట్ చేయండి. ఆ జంక్షన్ కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను ముందుకు వెళ్తే. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, మనకి చాలా చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి కంప్లీట్గా ఈ చెట్లు కనబడుతున్నాయి కదా, చెట్లే ఉండవు. ఇది కంప్లీట్గా 4 లేన్ రోడ్ అయితే అవుతుంది. అండ్ అక్కడ బస్ వస్తుంది చూసారా, అక్కడే జంక్షన్ అయితే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు అక్కడ మనకి రైట్ కలా వే అయితే ఉంటుంది. అలా వెళ్తే మనం దబ్బంద ఇంకా డీప్ ఫారెస్ట్ చెప్పే కదా, ఆ లోపలికి అయితే వెళ్తాం. సో అక్కడ రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు జంగిల్ క్లియరెన్స్ అయితే అయింది. రోడ్ వైడనింగ్ కోసం కంప్లీట్గా అక్కడ తీస్తారన్నమాట చెట్లన్నీ కూడా. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మనం ఎగ్జాక్ట్గా మన నేషనల్ 16కి అయితే వెళ్తాం. మీకు ఆల్రెడీ మన నేషనల్ 16 కనిపిస్తూనే ఉంటుంది. మరి కనిపిస్తుందా లేదా, ముందుకు వెళ్తే ఇంకా క్లియర్ కనిపిస్తుంది అనుకోండి, ముందుకు వెళ్ళి కూడా చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక లేఅవుట్లో ఉంది, ఒక ల్యాండ్ లాగా. ఈ ప్లేస్లో కంప్లీట్ అవ్వలేదు, అంటే అక్కడ చెట్లు నరకలేదు. సో అది కాస్త టైం పట్టేలా ఉంది, చూద్దాం. అండ్ ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి చాలా చాలా క్లియర్ కనిపిస్తుంది. అండ్ ఈ రోడ్, ఇంకా ఈ రోడ్ వైడనింగ్ ఎలా జరిగింది, జంగిల్ క్లియరెన్స్ ఎలా జరిగింది, అండ్ అలా ముందుకు వెళ్తే మన నేషనల్ 16కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, మనకి చాలా చాలా క్లియర్ కనిపిస్తుంది. లెఫ్ట్లో రైట్లో కంప్లీట్గా జంగిల్ క్లియరెన్స్ అయితే అయింది. సో మొత్తం ఈ రోడ్ కానీ కంప్లీట్ అయిందంటే ఇంత వైడ్గా ఉంటుంది, సూపర్గా ఉంది కదా చూడడానికి అయితే. వన్స్ కంప్లీట్ అయిందంటే మన విశాఖ వ్యాలీ రోడ్డుని చూసారా, అది ఇంతకుముందు సింగిల్ రోడ్ చాలా భయంకరంగా ఉండేది. దాన్ని 4 లేన్గా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఎలా ఉంది అది నేను మీకు చూపించలేకపోయాను, బట్ అప్గ్రేడ్ అయిందో చూపించాను. బట్ ఇప్పుడు ఈ రోడ్ అప్గ్రేడ్ అవ్వకముందు చూపిస్తున్నాను, అండ్ అలానే అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా చూపిస్తాను. చూడడానికే ఇంత బాగుంది. ఇప్పుడు వన్స్ కంప్లీట్ అయిందంటే హైవే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
4 లేన్ రోడ్ కాబట్టి ఈ రోడ్లో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మనం వెళ్ళొచ్చు. అండ్ ముఖ్య విషయం అందరికీ చెప్పాల్సింది ఒకటే ఏంటంటే ఈ మధ్య చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అలానే జంక్షన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఒక 10 to 20 స్పీడ్లోనే జంక్షన్ క్రాస్ చేయండి. అంతకుమించి మీ స్పీడ్లో వెళ్ళారంటే ఆ జంక్షన్ ద్వారా మీ వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి అటుపక్క నుంచి ఏమైనా సడన్గా వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి అండ్ హ్యాపీగా సంతోషంగా ఉంటారనుకుంటున్నాను. సో ఫైనల్లీ మనమైతే వస్తాం మన నేషనల్ హైవే 16కి. సో ఇదే మన చెన్నై కోల్కతా హైవే నేషనల్ హైవే 16. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఈ లెఫ్ట్ తీసుకొని అలా మనం వెళ్తేనే మనం ఈ హైవేలో ఎంటర్ అవుతాం. మీకు నేను మ్యాప్లో చూపించినట్టుగా డైరెక్ట్గా అయితే వెళ్దాం, ఓన్లీ సర్వీస్ రోడ్లోనే మనం వెళ్తాం. సో చూసారుగా ఎంతో సూపర్గా ఉంది హైవే అయితే. సో ఈ హైవేలో చాలా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ హైవేలో ట్రాఫిక్ తక్కువ ఉంది, కానీ వన్స్ మన భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యిందంటే ఈ హైవేలో కూడా ట్రాఫిక్ పెరుగుతుంది. ప్రస్తుతం ఈ హైవేలో మనకు చాలా తక్కువ వెహికల్స్ కనబడుతూ ఉంటాయి, కానీ వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయితే ఇంకా చూసుకోండి వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి అయితే వెళ్తున్నాం. వెనక్కి వెళ్తున్నప్పుడు మనకి సింహాచలం రోడ్ కనబడుతుంది, అంటే మనం వచ్చిన రోడ్ మనకు కనబడుతుంది. సో మీకు నేను కంప్లీట్గా మన సింహాచలం అడేవారి జంక్షన్ ఉంది కదా, అడేవారి జంక్షన్ నుంచి గండిగొండ దాకా కంప్లీట్గా చూపించాను. సో మీకు ఎలా అనిపించినది వీడియో మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. సో మరి ఎండింగ్ నోట్తో వీడియోని ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్? ఫైనల్లీ మీకైతే కంప్లీట్గా చూపించాను. ప్రస్తుతం రోడ్ వర్క్ జరుగుతున్నది, అక్కడైతే మనకి ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ జరుగుతుంది. అంటే ఈ రోడ్ వెడల్పు చేయడానికి కొన్ని చెట్లను తీస్తున్నారు అండ్ అలాగే మొత్తం ప్లేన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అవ్వగానే లెవెలింగ్ చేస్తారు, దానిపైన రోడ్ వర్కే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫైనల్గా చెప్పాలంటే ఈ అడేవరం నుంచి గండిగొండం వరకు 4 లేన్ రోడ్ మన విశాఖ నగరానికి ఒక కొత్త శ్వాసలా మారబోతుంది. ఇది కేవలం రోడ్డు కాదు, మన నగర భవిష్యత్తుకి ఒక దిశ. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి వీడియో షేర్ చేస్తారు కదా. మరి మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.